హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మనం పాలిటీలో భాగంగా ఈ వీడియోలో లా కమిషన్ గురించి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మనకి ఈ లా కమిషన్ అనేది ముఖ్యంగా రాజ్యాంగబద్ధ సంస్థనా లేదా చట్టబద్ధ సంస్థనా లేదా కేవలం సలహాపూర్వకమైందా అనే అంశాలు మనం ముందుగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ లా కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, అదేవిధంగా ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ కూడా కాదు, స్టాచ్యుటరీ బాడీ కూడా కాదు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లా కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి సంస్థ కూడా కాదు. ఇది కేవలం ఒక కార్యనిర్వాహక సంస్థ. ఏంటి? కేవలం ఒక కార్యనిర్వాహక సంస్థ, ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే. మనకి రేపు స్టేట్మెంట్స్ లో అడగవచ్చు, లా కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థనా లేదా చట్టబద్ధమైన సంస్థనా, కేవలం ఒక సలహాపూర్వకమైన సంస్థ మాత్రమేనా అని అడగవచ్చు. ఇది కేవలం ఒక కార్యనిర్వాహక సంస్థ, కేవలం సలహాపూర్వకమైనది మాత్రమే. ఇది ముఖ్యంగా న్యాయ సంస్కరణలకు సంబంధించి భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి చట్టాలను సమీక్షించి ఏవైనా సవరణలు ఆర్ఎల్స్ ఏవైనా సంస్కరణలు అవసరమైతే ఆ న్యాయ సంస్కరణల కోసం ఇది పనిచేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లా కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి సంస్థ కూడా కాదు. ఇది కేవలం ఒక కార్యనిర్వాహక సంస్థ మాత్రమే. మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1834 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంవత్సరం? 1834 సంవత్సరంలో ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా లా కమిషన్ ని. దీన్ని 1833 చార్టర్ యాక్ట్ 1833 చార్టర్ చట్టం ద్వారా 1834లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చట్టం కూడా మనకి చాలా సార్లు రావడం జరిగింది. 1833 చార్టర్ చట్టము, చార్టర్ యాక్ట్ 1833 ద్వారా 1834 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో లా కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి చైర్మన్ గా ఎవరు వివరించారంటే లార్డ్ మెకాలే గారు. ఎవరండి? లార్డ్ మెకాలే గారు. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ స్వతంత్రానికి పూర్వం, భారతదేశానికి స్వతంత్రానికి పూర్వం మొట్టమొదటి లా కమిషన్ కి చైర్మన్ గా ఎవరున్నారు? లార్డ్ మెకాలే గారు ఉన్నారు. అయితే స్వాతంత్ర అనంతరం, పోస్ట్ ఇండిపెండెన్స్, మన భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ 1955 సంవత్సరంలో ఏర్పాటైంది. దీనికి చైర్మన్ గా ఎవరున్నారు? ఎంసి సేతల్వాడ్ గారు ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్వతంత్రానికి పూర్వం లా కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ అంటే లార్డ్ మెకాలే. అదేవిధంగా స్వతంత్రానంతరం లా కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ అంటే ఎంసి సేతల్వాడ్. ఈ పాయింట్స్ అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సాధారణంగా దీని కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఈ లా కమిషన్ అంటే మనకి 3 సంవత్సరాలు, 3 ఇయర్స్ పాటు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల పాటు ఉంటుంది. మనకి ఇది ఈ లా కమిషన్ అనేది కేంద్ర న్యాయ మరియు సామాజిక న్యాయ శాఖ ఆధ్వర్యంలో, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల పాటు. స్వతంత్రానంతరం ఈ భారతదేశంలో ఏర్పడినటువంటి లా కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు? మనకి ఎంసి సేతల్వాడ్ గారు. అయితే ఇటీవల 22వ లా కమిషన్ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు పూర్తయింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ప్రస్తుతం ఎన్నవ లా కమిషన్ ఉంది? 23వ లా కమిషన్ ఉంది. ఇటీవలనే 22వ లా కమిషన్ యొక్క పదవీ కాలం పూర్తయింది 3 సంవత్సరాల పాటు. అయితే ఈ 22వ లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటైందంటే 2020 సంవత్సరం ఫిబ్రవరి 21న ఏర్పాటైంది. అయితే దీని కాలపరిమితి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దీన్ని 2024 ఆగస్టు 31 వరకు పొడిగించడం జరిగింది. ఎంతవరకు? 2024 ఆగస్టు 31 వరకు పొడిగించడం జరిగింది. అయితే మనకి ఈ 22వ లా కమిషన్ యొక్క చైర్మన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 22వ లా కమిషన్ యొక్క చైర్మన్ గా ఎవరు వ్యవహరించారంటే జస్టిస్ రితురాజ్ అవస్థి గారు. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ గా రాబోయే ఎగ్జామ్ లో దీని గురించి క్వశ్చన్ అడుగుతారు. 22వ లా కమిషన్ గా మనకి 22వ లా కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసి రితురాజ్ అవస్థి గారు. ఇతను హైకోర్టు, కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఎక్కడండి? కర్ణాటక హైకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి జస్టిస్ రితురాజ్ అవస్థి గారు. ఇతను 22వ లా కమిషన్ కి చైర్మన్ గా వ్యవహరించారు. అదేవిధంగా ఈ 22వ లా కమిషన్ లో సభ్యులుగా ఎవరున్నారంటే కేటి శంకరన్, ఎం కరుణానిధి,
ప్రొఫెసర్ ఆనంద్ పల్లివాల్, డిపి వర్మ, రేఖ ఆర్య. ఎవరండి? సభ్యులు వచ్చేసి కేటి శంకరన్, ఎం కరుణానిధి, ప్రొఫెసర్ ఆనంద్ పల్లివాల్, డిపి వర్మ, ప్రొఫెసర్ రేఖ ఆర్య. వీరందరూ కూడా మనకి 22వ లా కమిషన్ లో సభ్యులుగా ఉన్నారు. సో ఈ 22వ లా కమిషన్ కి చైర్మన్ గా ఎవరు వివరించారు? జస్టిస్ రితిరాజ్ అవస్థి గారు చైర్మన్ గా ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏర్పాటైంది? 2020 ఫిబ్రవరి 21న ఏర్పాటైంది. దీన్ని 2024 ఆగస్టు 31 వరకు పొడిగించడం జరిగింది. అయితే మనకి 22వ లా కమిషన్ యొక్క కాలపరిమితి ముగియడంతో ఇటీవల మనకి 23వ లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే మనకి దీని యొక్క కాలపరిమితి 3 సంవత్సరాల పాటు, అది 2024 ఆగస్టు 31 నుండి 2027 ఆగస్టు 31 వరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాలపరిమితి 3 సంవత్సరాల పాటు. ఇటీవల ఎన్నవ లా కమిషన్ ఏర్పాటు చేశారు? నంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 23వ లా కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ 23వ లా కమిషన్ కి చైర్మన్ గా ఎవరిని నియమించారంటే దినేష్ మహేశ్వరి గారు. ఎవరు? దినేష్ మహేశ్వరి గారు. వీరు సుప్రీంకోర్టులో మాజీ న్యాయమూర్తిగా పనిచేశారు. ఎక్కడ అండి? సుప్రీంకోర్టులో మాజీ న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది దినేష్ మహేశ్వరి గారు. ఇతన్ని మనకి 23వ లా కమిషన్ కి చైర్మన్ గా నియమించడం జరిగింది. ఇందులోని సభ్యులను నేను మీకు ఇంకొక వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే మీరు చైర్మన్ పేరు గుర్తుపెట్టుకోండి, దినేష్ మహేశ్వరి గారు. అయితే మనకి ఈ లా కమిషన్ల యొక్క చైర్మన్ల వరుస క్రమాన్ని చూద్దామండి. ఒక 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగవచ్చు, లేదా కాలానుక్రమంగా అమర్చండి అని కూడా అడగవచ్చు. మనకి 23వ లా కమిషన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? దినేష్ మహేశ్వరి గారు. నెక్స్ట్ 22వ లా కమిషన్ గా జస్టిస్ రితిరాజ్ అవస్థి గారు పనిచేశారు. 21వ లా కమిషన్ చైర్మన్ గా మనకి బిఎస్ చౌహాన్ గారు పనిచేశారు. 20వ లా కమిషన్ గా మనకి ఏపీ షా గారు పనిచేయడం జరిగింది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 4 పేర్లు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి మీరు. 23వ లా కమిషన్ వచ్చేసి దినేష్ మహేశ్వరి గారు. ఇటీవల నియామకమయ్యారు కాబట్టి మనకి కరెంట్ పాలిటీలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 22వ లా కమిషన్ వచ్చేసి రితిరాజ్ అవస్థి. 21వ లా కమిషన్ వచ్చేసి బిఎస్ చౌహాన్. 20వ లా కమిషన్ వచ్చేసి ఏపీ షా. అయితే ఈ లా కమిషన్స్ అనేవి రిపోర్ట్లను సమర్పించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం 289 రిపోర్ట్లను సమర్పించారు. మనకి 22వ లా కమిషన్ యొక్క కాలపరిమితి పూర్తయింది కదా. ఈ 22వ లా కమిషన్ వరకు మనకి మొత్తంగా 289 రిపోర్ట్లను సమర్పించడం జరిగింది. 22వ లా కమిషన్ వచ్చేసి 278 నుండి 289 రిపోర్ట్స్ వరకు సమర్పించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఎన్ని రిపోర్ట్లు సమర్పించారు? 289 రిపోర్ట్లు సమర్పించడం జరిగింది. ఇది మనకి లా కమిషన్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్ తో నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please subscribe to VREdu Creators. Thank you.